కరివేపాకు పొడి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా కరివేపాకు శుభ్రంగా ఒలిసి కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి కొంచెం మినపప్పు నూనె వేసి వేయించుకొని ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తుంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా నూనె వేసి అవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆరబెట్టుకున్న కరివేపాకుని కొంచెం నూనె వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొబ్బరి తీసుకొని తరిగి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కొబ్బరి, చింతపండు కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని కొద్దిగా మెత్తగా నలిగిన తర్వాత కరివేపాకు వేసి మిక్సీ పెట్టుకొని నలిగిన తర్వాత కొద్దిగా తెల్లగడ్డలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. కరివేపాకు పొడి రెడీ.